అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకండ్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. ఓకే. ప్రస్తుతం రాజకీయాల మీద మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ప్రస్తుతం రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏంటండి? రాజకీయం ఇప్పుడు మినిస్టర్ తోటి కలిసేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు దీని దిక్కే ఆగిపోయినా సీతక్క ఇట్లా ఉన్నారు. ఇది అయిపోయినాక కాంగ్రెస్లో జాయినింగ్ అయ్యాలని ప్రోగ్రామ్. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేశారు కదా? అన్నిట్లో నా దగ్గర చాలా కేసులు అయినాయి కదా. ఇప్పుడు మీరు కేసీఆర్ మరి సన్నిహితుడా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం సన్నిహిత? అంటే ఫస్ట్ నుంచి టీఆర్ఎస్లోనే ఉన్నా నేను. 2001 నుంచి టీఆర్ఎస్లో ఉన్నా. అదే 2001లో మీ ఆఫీస్ కూడా కేసీఆర్ పార్టీ పెట్టక ముందు నుంచే టీఆర్ఎస్. నేను పార్టీ పెట్టక ముందు, టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందే. సో ఈ రోజు కూడా వాళ్ళతో ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుందా కేసీఆర్ కేటీఆర్? మామూలుగా మినిస్టర్లంతా పరిచయాలు అంతా గుర్తుపడతారు. కానీ ఇప్పుడు కొద్దిగా వేరేలాగా ఉందా, అంతే చేంజ్ అయిపోయింది. ఓకే. ఇంకా రాజకీయాలలోకి చిన్న పైలవాన్ రాబోతున్నాడా? వచ్చాడా? వస్తున్నాం, ఇంకా రాలేము, వస్తున్నాం. ఈరోజే మాట్లాడుతుంది. అంటే కాంగ్రెస్లో చేరబోతున్నారా? కాంగ్రెస్లోకి వెళ్తున్నారా? అంటే ఇది నాకు తెలిసి బ్రేకింగ్, మాకే చెప్తారు. ఫస్ట్ ఇదేంటి అంటే మీరు పెట్టిన పార్టీ ఉంది కదా, ఆల్రెడీ ఒకటి ఉంది కదా తెలంగాణ కండువ కప్పుకోవాలి, వెళ్ళాలి. అదే మాట్లాడడానికి వెళ్తున్నా సీతక్కతోటి. ఓకే. ఈ రోజు అయితే జాయినింగ్ అఫీషియల్గా? ఈ రోజు కాదు, అంటే మాట్లాడతారు కానీ ఏదో త్వరలో సీఎం తోటి కలిసిన తర్వాత. ఓకే. ఫస్ట్ కలిసేసి తర్వాత సీఎం తోటి కలిసినాక జాయినింగ్. ఇన్నాళ్ళు మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు నుంచే టీఆర్ఎస్కి అంత ఫేవర్గా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జాయినింగ్ కాకముందు ఏ పార్టీ నన్ను దాన్ని ఊరుకుంటా. కాంగ్రెస్లో జాయినింగ్ అయినాక టీఆర్ఎస్ గురించి చెప్తాను. ఓకే. అంటే ఎందుకు పొరపాటు అయింది, ఎందుకు దిగజారుతుంది పార్టీ అనేది కాంగ్రెస్లో జాయినింగ్ అయినాక చెప్తాను. అంటే ఎందుకు అంత అసంతృప్తిగా ఉన్నారా మీరే టీఆర్ఎస్ పట్ల? చాలా. లేదా ఈ రోజు కాంగ్రెస్ అధికారం వచ్చింది కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ? నేను పార్టీ పెట్టక ముందు నుంచి ఉద్యోగం అప్పటి నుంచే నేను టీఆర్ఎస్లో పార్టీలో అప్పటి నుంచి వర్క్ చేసినాను. అంటే మీరు ఇది ఎలక్షన్ ముందు నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కంటే మేము టీఆర్ఎస్ అసంతృప్తి అనుకోవచ్చు. ఎలక్షన్ల ముందే జాయినింగ్. నేను ముందు మా బాబుని ఇట్లా ఆల్రెడీ కాంగ్రెస్లో పంపించేసిన. ఓకే. సో అధికార ఎలక్షన్ల ముందే తెలుసు ఆల్రెడీ నాకు కాంగ్రెస్ వస్తుందని ఎలక్షన్ల ముందే చెప్పేసినది. ఓకే. రేపు అయితే మీరే చెప్పారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నానని. అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే చిన్న పైల్వాన్ ఏం ఆశిస్తాడు పార్టీ నుంచి? చూద్దాం ఏదైనా జాయినింగ్ అయినాక. అంటే అలాంటి ఆలోచన ఏదైనా ఉందా? ఆలోచన ఏం అనుకోలే. జాయినింగ్ తర్వాత వాళ్ళు ఏ పదవి ఇస్తే అది తీసుకున్నాడు. అంటే ఇలాంటి హామీలు ఏమైనా వచ్చినా మీకు ముందుగానే? కొంత మాట్లాడినాము ఈరోజు, మీకు కొంచెం మాట్లాడితే తెలుసు. ఓకే. అది ఎందుకంటే ఓపెన్గా చెప్పనీకి ఉండదు. ఇప్పుడు జాయినింగ్ తర్వాత చెప్తాను.